జీవితాన్ని మించిన చదువు లేదు, అనుభవాన్ని మించిన జ్ఞానం లేదు, జ్ఞాపకాన్ని మించిన వేదన లేదు, అక్షరాన్ని మించిన సాంత్వన లేదు. ఈ మాటలకు నిలువెత్తు నిర్వచనం ఆయనే రావూరి భరద్వాజ. తెలుగు సాహితీ సామ్రాజ్యానికి కిరీటం లేని రాజా. ఆయన బహిర్లోకంలోని వేదనలకు నిత్య సహవాసి, అంతర్లోకంలోని ఆలోచనలకు రూపమిచ్చిన పిపాసి. మొత్తంగా ఆయన ఓ ఏకాంతవాసి. ఆయన ఓ ఏకాంతవాసి. నేను పుట్టింది అవిభక్త హైదరాబాదు సంస్థానంలోని పరిటాల జాగీరులో ఉండే మోగులూరు అన్న గ్రామంలో. మా అమ్మగారి పుట్టిల్లు మోగులూరు. మా అమ్మ పేరు మల్లికాంబ, మా నాన్నగారి పేరు కోటయ్య. ఆయనది గుంటూరు జిల్లా తాడికొండ గ్రామం. ఆ ఊళ్ళో 1927 జూలై 5వ తేదీన నేను జన్మించానండి. నా బాల్యమంతా అటు విద్యా సంపద కానీ, ఆర్థిక సంపద కానీ, భూ సంపద కానీ పెద్దగా లేని కుటుంబంలో పుట్టడం వల్ల ఉండే ఇబ్బందులన్నీ నా చిన్నతనంలో కూడా నేను అనుభవించాను. రావూరి భరద్వాజ పెద్దగా చదువుకోకపోయినా సరస్వతీదేవి కటాక్షానికి పాత్రుడయ్యాడు. పేదరికాన్నే జీవితమంతా అనుభవించిన పుస్తకాలతో జ్ఞానసిరులనే పండించాడు. చేదు జీవితాన్ని స్వీకరించి తేనెల సారాన్ని అక్షరాల్లో ప్రవహింపచేశాడు. పాఠక లోకాన్ని కొత్త అనుభూతుల వెల్లువలో ఓలలాడించాడు. మా అమ్మ నాన్నలకి నేను పెద్ద అబ్బాయిని, నా తమ్ముణ్ణి, నా రెండో చెల్లెల్ని చిన్నతనంలోనే నేను పోగొట్టుకున్నా. దానికి కారణం వాడికి సుస్థి చేసినప్పుడు తగిన మందులు ఇప్పించే ఆర్థిక స్తోమత మా నాన్నగారికి లేని కారణంగా పోయారని ఊళ్ళో వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత నా అనుభవాలు కూడా అలాగే చెబుతూ వచ్చారు. నా చదువు 7వ తరగతి పాస్ అయ్యి 8వ తరగతి చదువుతూ ఉన్న దశలో నేను కూడా పరిష్కరించుకోలేని కారణాల వల్ల, అవమానాల పాలు కావడం వల్ల నేను నా విద్యని 8వ తరగతి చదువుతూ మానేయవచ్చు. జీవితం ఒక్కటే కానీ దానికి బహురూపాలు. మనిషి ఒక్కడే కానీ మనిషి అంతరంగానికి ఎన్నో కోణాలు. రావూరి భరద్వాజ విషయంలో ఇది నిజం. రావూరి ఒక్కరే కానీ తన జీవితంలో దశావతారాలను దర్శించుకున్నారు. చిన్నతనంలోనే దరిద్రం ఉంటే అనుభవించాను, ఆకలి అనుభవించాను, రకరకాల అవమానాలు అనుభవించాను. కడుపు నిండా భోంచేశాను అంటే కడుపు నిండా కాకుండా కడుపు సగానికి కూడా తింటారా అన్న అనుమానాలు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. మామూలుగా ఒక పేద లేదా నిరుపేద వర్గానికి చెందిన వాళ్ళు అనుభవించిన ఇబ్బందులు కష్టాలన్నీ నేను కూడా అనుభవించాను. నేను చాలా సంవత్సరాల పాటు గాలికి తిరిగానండి. 2 రోజులు 3 రోజులు భోజనం లేక, అది కూడా దొరికినప్పుడు ఆకలికి ఉండలేనప్పుడు తాడికొండలోని చెరువు ఉండేది, ఊరికి ఆనుకునే ఉండేది. ఆ చెరువులో నీళ్లు తాగి, ఆ నీళ్లు కూడా అందని రోజుల్లో ఊరికి ఆనుకుని ఉన్న పొలాల దగ్గరికి వెళ్ళి కందిమండలు, వేరుశనక్కాయలు, జొన్న కంకులు, మొక్కజొన్న కంకులు ఇటువంటివి తిని ఆ కొంటలో ఉండే నీళ్లు తాగి బతికిన రోజులు ఉన్నాయి. దేవాలయాల అరుగుల మీద, మెట్ల మీద, మర్రి చెట్ల కింద, చెరువు గట్టల మీద పడుకున్న గడిపిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే ఆ బాధలన్నీ, ఆ కష్టాల నుంచి, భయంకరమైనటువంటి ఆ దరిద్రం నుంచి నేను కొన్ని పాఠాలు నేర్చుకున్నాను. అవే నాకు కొన్ని పాఠాలు నేర్పాయి. రావూరి భరద్వాజ తెలుగు సాహితీ సరస్వతికి తన రచనా పూలతో అర్చన చేసిన నిత్యాక్షర హోత్రుడు. జాతీయ స్థాయిలో జ్ఞానపీఠ పురస్కారాన్ని సాధించి తెలుగు సాహిత్య కీర్తి పతాకాన్ని దేశమంతటా ఎగరేసిన కలం యోధుడు. అవమానాలు కుల రీత్యా, మతం రీత్యా, ఆర్థిక పరిస్థితుల రీత్యా కూడా చాలా అవమానాలు అనుభవించారు. ఒక విషయం చెబుతున్నా, మా ఊళ్ళో డాబా అయ్యవారలింగం గారని ఒక ఆయన ఉండేవాడు. ఆయన మనవడు అన్నాడు. ఒకసారి మెట్ల దగ్గర, చెరువు కట్ట దగ్గర కూర్చొని ఏదో మాట్లాడుతుంటే, అరే ఒక పద్యం చదవరా అన్నాడు. ఆ కుర్రాడు పద్యం చదివాడు. ఆ పద్యం ఇప్పటికీ నా జ్ఞాపకం. అడజనికంటే భూమిశ్వరుడు అని.
ఆ తర్వాత పక్కనే ఉన్న ఆయన ఈ రావురు కోటయ్య గారి అబ్బాయి ఉన్నాడు, వీడెందుకు పనికిరాడు, పొట్ట కోస్తే అక్షరం లేదు అంటే మిగతా వాళ్ళందరూ నవ్వారు. నేను చెప్పా, నా దగ్గర అక్షరాలే లేవయ్యా అని నేను అంటుంటే పొట్ట కోయడం దేనికి, నేను అబద్ధం చెబితే నువ్వు కొయ్యొచ్చు, అదేం లేదు కదా ఎందుకు అన్నానండి. ఆ నవ్వుని అవమానాన్ని భరించలేక నేను పక్కనే ఉన్న కుర్రాడి దగ్గరికి వెళ్ళి తాతగారింటికి వెళ్ళి, బాబు గారు మీ మనవడు ఏదో పద్యం చదివాడు కదా, ఆ పద్యం ఎందులో దాడు, ఆ పద్యం నీకు ఎందుకురా, మీ అమ్మమ్మన్నాడు కాస్త అన్నం పెట్టుకుని తెలుపా అని ఆ డాబా అయ్యవల్లింగం గారు నన్ను కసుకున్నారు. అన్నం కాదు, ఆ పద్యం ఎందులో చెప్పు. ఏదో మను చరిత్ర పేరు జ్ఞాపకం ఉండదు, రాదు ఇప్పుడు అంటున్నా కానీ ఆ రోజులు మను చరిత్ర మనేమిటి చరిత్ర ఏమిటి ఇదంటే అటువంటి అయోమయంలో పడిపోయి ఆ తర్వాత ఆ పుస్తకం ఎక్కడ దొరుకుతుందంటే లైబ్రరీలో. మా ఊరు లైబ్రరీకి వెళ్ళి అడిగానంటే లైబ్రరీ చెరువు కట్ట పక్కనే ఉంటుంది, బాలభారతి గ్రంథ మండలి. అడిగితే పుస్తకం ఉంది, అంతా బాగానే ఉంది, కానీ అది ఇంటికి తీసుకెళ్ళి చదవాలంటే డబ్బులు కట్టాలి. అసలు ఆ పద్యం ఎక్కడుందో కూడా తెలియదు, పద్యము వచనము ఏమవుతుంది మనకి చదవడానికి. ఆ బాధలు పడుతుంటే అప్పట్లోనే యువజన సంఘాలు, బాల సంఘాలు, నాట్య మండలులు, రైతు సంఘాలు, కూలి సంఘాలు ఉంటే నాకు తెలిసిన అందరూ తిరుగుతూ ఉండేవాళ్ళు. అట్లా తిరుగుతున్న వాళ్ళతో పాటు నేను తిరిగితే ఈ రావుల కోటయ్య గారి అబ్బాయి ఎందుకు పనికినారా, మా నాన్న జమని ఒక రాజకీయం, వీడిది ఇంకో రాజకీయం అని ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంటికి రానివ్వని వాళ్ళు ఉన్నారు. ఇంటికి వెళ్ళి భోజనం చేయడానికి కూడా కొన్ని ఆచారాలు పద్ధతులు నాకు నచ్చేవి కావు, అందుకని నేను దూరంగా ఉన్నాను. అప్పటికి ఇప్పటికీ నాది ఒకటే నమ్మకం అండి, వర్ణం ముఖ్యం కాదు, వర్గం మాత్రమే ముఖ్యం. పత్రికా రచయితగా, జర్నలిస్ట్గా, స్క్రిప్ట్ రైటర్గా, రేడియో ప్రొడ్యూసర్గా, కథా రచయితగా, కవితా సృజనకారుడిగా, వ్యాస రచయితగా, నాటక ప్రయోక్తగా ఎన్నెన్నో రంగాలలో తనదైన ముద్ర వేసి జీవితాన్ని 360 డిగ్రీల్లో దర్శించిన కర్మయోగి ఆయన. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కొంతకాలం పాటు మిలిటరీలో ఫిట్టర్గా కూడా పనిచేశారు ఆయన. ఆచార్య రంగా గారు 1946 చివరి రోజుల్లో నెల్లూరు నుంచి వస్తున్న జమీన్ రైతు అనే వారపత్రికలో నాకు చిన్న ఉద్యోగం ఇప్పించాడు. అప్పట్లో అదే ఉద్యోగం మనం అందరం చెప్పుకుంటున్న ప్రఖ్యాత సినీ రచయిత ఆచార్య ఆత్రేయ చేస్తున్నాడు. వాడు నేను అదే వరే అనుకునేవాళ్ళం. అది అయిపోయాక మంచి స్నేహితులమయ్యాం, దగ్గరయ్యాం. వాడు నా కోసమని ఆ ఉద్యోగం మానేసి ఆ ఉద్యోగాన్ని నాకు ఇచ్చి వాడు నాటకాల్లో పడ్డాడండి. ఆ రకంగా వాడి దయ వల్ల మొట్టమొదట నేను పనిచేసిన పత్రిక పేరు జమీన్ రైతు. నాకు తెనాలి నుంచి ఆలపాటి రవీంద్రనాథ్ గారు ఏమని రాశారంటే, మిత్రులు భరద్వాజ్ గారికి ఈ ఉత్తరం అందంగానే మీరు తగినన్ని గుడ్డలు తీసుకొని తెనాలి రండి, నన్ను కలుసుకోండి. తగినన్ని గుడ్డలు తీసుకొని ఎందుకు రాసావయ్యా అని తర్వాత అడిగితే, నీకు ఒక లుంగి అరచేతుల చొక్కా తప్ప 2 లేవు కదా, అవే అయితే ఇబ్బంది పడతావని రాశానన్నాడు. అయిపోయింది. ముందు జమీన్ రైతు, తర్వాత జనబంధు, ఆ తర్వాత జ్యోతి, రేరాణి, సినిమా, మళ్ళీ మెడ్రాసు నుంచి జ్యోతి, అభిసారిక, చిత్రసీమ, హైదరాబాద్ వచ్చాక యువ, ఈ పత్రికలు అన్నింటిలో పనిచేశాను. హైదరాబాద్ వచ్చినప్పుడు యువ ప్రెస్ మేనేజర్గా వచ్చాను. యువ పత్రికా కార్యాలయంలో ఏదో ఎడిటోరియల్ బోర్డులో మెంబర్గా వచ్చాను తప్ప ఆకాశవాణిలో నాకు ఉద్యోగం వస్తుందని, రావాలని కలలు కూడా కనలేదండి, నాకేం తెలియదండి. తిరుపతి నేను గోపీచంద్ గారు ఒక సూచన చేశారు. గోపీచంద్ గారు ఇంకెవరో మిత్రుడు, ఆకాశవాణిలో ఒక స్క్రిప్ట్ రైటర్ పోస్ట్ ఖాళీగా ఉంది, చేయకూడదని నేను అప్లై చేశాను. నాకు ఉద్యోగం రావడానికి దోహదపడిన వారికన్నా రాకుండా ఉండటం కోసం కొంతమంది రకరకాల ప్రయత్నాలు, ఇప్పుడు స్కూల్ పనులు కూడా పాస్ కాలేదండి, వీడికి ఏమవుతుంది, వీడికి ఇచ్చే జీతం ఇస్తే గ్రాడ్యుయేట్ కూడా వస్తారండి, అది ఇది. గోపీచంద్ గారు చాలా పట్టుబట్టి నాకు ఆ ఉద్యోగం ఇప్పించారండి. ఇప్పించినా కూడా కన్ఫర్మ్ కావడానికి ఏడాది పట్టింది. అప్పటి నుంచి ఐఎమ్ లాయల్ టు ఆల్ ఇండియా రేడియో. మనిషిని మనిషిగా గౌరవించటం మానవత్వం అయితే, మానవత్వానికి పరాకాష్ట కృతజ్ఞత.
కృతజ్ఞత అన్న మాటకు అర్థం రావూరికి తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో. అందుకే తన జీవితంలో తన ఎదుగుదలకు సహాయం చేసిన వ్యక్తుల పేర్లనే తన సంతానానికి పేర్లుగా పెట్టుకున్నారు. కొల్లూరి వెంకటేశ్వర గారని ఒక మిత్రుడు ఉన్నాడు. అతను కొంచెం సంపన్నుడు, వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు. వాడి దగ్గరికి వెళ్ళి అదే ఎట్టాడు సంగతిరా, పుస్తకాలు చదవాలి అంటే నెలకు 4 అణాలు చందా కట్టాలి లైబ్రరీలో. 4 అణాలు నా దగ్గర లేవురా, కాస్త చందా కట్టి చదువుకుంటాను రా అన్న. వాడు ఒక 5 రూపాయల నోటు ఇచ్చాడు. ఆ నోటు తీసుకెళ్ళి లైబ్రరీకి ఇచ్చి 1 సంవత్సరం చందా వాడికి గట్టి 12 పావలాలు 3 రూపాయలు, ఆ 3 రూపాయలకి రసీదు, మిగిలిన 2 రూపాయలు తీసుకొని వెంకటేశ్వరుడికి ఇచ్చి తీసుకోవాలని వాడి ఇంటికి వెళ్ళి ఇచ్చాను. అయిపోయింది. వాడి దయ వల్ల నేను ఒక ఏడాది పాటు ఆ లైబ్రరీలో ఉండే పుస్తకాలు, నవలలు, కథలు, పాద్యాలు, పాటలు ఇవి అన్నీ చదువుతుండేవాడిని. ఇప్పుడు పాకుడు రాళ్ళు, ఆ పాకుడు రాళ్ళు నవల ఆయనకే నేను హైదరాబాద్లోనే అంకితం ఇచ్చాను. దాదాపు 180 పైగా పుస్తకాలను రాసిన రావూరి ఎన్నెన్నో అవార్డులను గెలుచుకున్నారు. రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను కూడా గెలుచుకున్నారు. అయినప్పటికీ ప్రతి రచయితలాగే ఆయనకు కూడా తన తొలి కథ ఎప్పుడూ ప్రత్యేకమే. ఫస్ట్ రచన జ్ఞాపకం లేదు, కానీ అచ్చైన మొదటి రచన పేరు విమల. అదొక కథ. ఆ కథ ప్రజామిత్ర అన్న వారపత్రికలో వచ్చింది. ఆ వారపత్రికని గోడవల్లి రామబ్రహ్మం గారు ఎడిట్ చేసేవారు. విమల అనే ఒక అమ్మాయి ఏదో పెళ్లి చేసుకుంటారు. ఆ అమ్మాయి వీడియో అయిపోతుంది. వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకోవడం లేదా అనేది పెద్ద సమస్య. అది అయిపోయింది. ఇది ఎప్పుడు 46లో వచ్చాయని కదా. రచయితలు ఎంత గొప్పవారైనా వారికి కూడా అభిమాన రచయితలు ఉంటారు కదా. అలాగే రావూరి అభిమాన రచయిత చలం. రావూరి రచనా వ్యాసంగానికి స్ఫూర్తి చలం రచనలే. అప్పట్లో చలం చేత ప్రభావితమైన వేలాది మంది రచయితలలో రావూరి ఒకరు. రావూరి తన మొదటి పుస్తకాన్ని ప్రచురించినప్పుడు దానికి ముందు మాట చలం రాశారు. అది రావూరి రచనా ప్రస్థానంలోనే కాదు, తెలుగు సాహితీ చరిత్రలో కూడా ఓ మరపురాని ఘట్టమే. తొలి పుస్తకం 1950లో వచ్చింది. ఆ పుస్తకాన్ని అచ్చువేసిన వారు శార్వరి గారు. ఆ పుస్తకం పేరు రాగిణి కథల సంపుటి. ఆ కథల సంపుటికి చలం గారు పరిచయం రాశారు. శ్రీశ్రీ గారు నేను కలుసుకున్నప్పుడు అనుకునేవాళ్ళం, చలం గారు 2 మంచి పనులు చేశాడు భరద్వాజ. ఒకటి నా మహాప్రస్థానానికి రాయడం, 2 నీ రాగిణి పుస్తకానికి రాయడం. హాయిగా నవ్వుకునేవాళ్ళం అనుకోండి. రావూరి రచనలు, వాటిలోని పాత్రలు తెలుగు సంస్కృతికి, ప్రాంతానికి చెందినవే. కానీ ఆ రచనల్లోని వస్తువులు, జీవన సంఘర్షణలు మాత్రం మొత్తం మానవాళికి చెందిన సార్వజనీన మానవ గాథలే. అందుకే ఆయన రచనలు ఎన్నెన్నో భాషల్లోకి అనువదింపబడ్డాయి. కాగా కథా వస్తుపరంగా రావూరి చేసిన సాహితీ ప్రయోగాలే ఆయన రచనలకు విశిష్టతను సమకూర్చాయని చెప్పుకోవాలి. ఇప్పుడు 170-180 దాకా వచ్చాయి. అందులో కథలు, నవలలు, నాటకాలు, రేడియో నాటకాలు, వ్యాసాలు, సాహిత్య విమర్శలు ఇవన్నీ ఉన్నాయండి. ఆ తర్వాత కాంతమ్మ గారి జ్ఞాపకాలు కూడా కొన్ని రాశాను. అవన్నీ ఉన్నాయండి. మొత్తం అంతవరకు వచ్చాయి. కొన్ని హిందీలోకి, ఇంగ్లీషులోకి, తమిళం, కన్నడం, మలయాళం, ఉర్దూ భాషలోకి 1-2 ఇట్లా వచ్చాయి కూడా ఉన్నాయండి. పేర్లు చెప్పడం జీవన సమరం అదొకటి బాగా నచ్చింది. పాకుడు రాళ్ళు అదొకటి బాగా నచ్చింది. కాదంబరి ఆ నవల కూడా బాగా నచ్చింది. అట్లా ఇంకా కొన్ని ఉన్నాయండి. జీవన సమరం మొత్తం ప్రయోగాలేనండి. అట్టడుగు వర్గాలకు చెందిన వాళ్ళు, చదువు లేని వాళ్ళు, తినడానికి తిండి లేని వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడి వాళ్ళు చెప్పినవన్నీ రికార్డు చేసి ఆ రికార్డు అంతా కాగితం మీద పెట్టి దాన్ని పఠితకు విసుగు లేకుండా చెప్పడం కోసం కుంచించి రాసిన సందర్భాలు ఉన్నాయండి. అలాగే కాదంబరి నవల కూడా ఒక ఎక్స్పెరిమెంటల్ నవలండి. ఎందుకు పనికిరని ఒకరిని తీసుకుని కోటీశ్వరుడు అవుతాడు. అయిన తర్వాత వాడు ఒక దశలో అనుకుంటాడు, ఈ వెధవ డబ్బు సంపాదించకపోయినా బాగుండేది, అనవసరంగా సంపాదించి ఇబ్బందుల్లో పడ్డాను. ఆ రకమన్నీ ఉన్నాయండి. కొన్ని నవలలకి, కొన్ని కథలకి ఒక వ్యక్తి మాట్లాడిన ఒక చిన్న వాక్యం, ఒక వ్యక్తి జీవితంలోని చిన్న సంఘటన, ఇవన్నీ కారణాలండి. వాటిని ఆధారం చేసుకొని రాసినవి కూడా ఉన్నాయండి. ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్ అని ఇంగ్లీష్లో ఓ సామెత ఉంది. ఆ మాటలు అక్షరాల రావూరి జీవితానికి వర్తిస్తాయి.
నిజ జీవితంలో రావూరి ఎదుర్కొన్న కష్టాలని ఆయన తన రచనలకు కథావస్తువులుగా చేసుకున్నారు. అందుకే ఆయన కేవలం యథార్థ రచనలో, కేవలం కాల్పనిక రచనలో చేయలేదు. వాస్తవాన్ని, కాల్పనికతని రెండింటినీ రంగరించి తన రచనలలోని పాత్రల ద్వారా ట్రూత్ఫుల్ ఫిక్షన్ని, ఫిక్షనల్ ట్రూత్ని ఆవిష్కరించారు. నేను అభివ్యక్తీకరించిన పేదరికం, ఆకలి, అవమానం, అవిద్య ఇవన్నీ నా జీవితంలో నుంచి వచ్చినవి. ఇవన్నీ నా అనుభవాలే. ఈ అనుభవాలను నా పరంగా కాకుండా నేను మెల్లిగా పాత్రల పరం చేసి నేను నవలీకరించాను, కథకరించాను. ఆ కథలు ఎంత బాగా నచ్చాయంటే, ఆ నచ్చడం అనేది ఎంత దాకా వచ్చిందంటే, అరే ఈ అనుభవం నాకు ఉందే, అయ్యయ్యో ఇట్లాంటి బాధలు నేను పడ్డాని అని పఠితలు అనుకునేలాగా చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అంత మాత్రం చేత ఊహకు, ఆలోచనలకు తావు లేదని కాదు, అది యథార్థ సంఘటనలను మరింత బలపరిచేందుకు కావలసిన దోహదాన్ని ఈ అనుభవాలు ఇవన్నీ చేసుకొచ్చాయి. తెలుగు సాహితీ లోకానికి రావూరి అందించిన గొప్ప ప్రక్రియ స్మృతి సాహిత్యం. తన జీవన సహచరి కాంతమ్మ మరణానికి నివాళిగా రాసిన ఆయన కవిత్వం స్త్రీ పురుష ప్రేమానుబంధంలోని అనురాగాన్ని అక్షరీకరించింది. ఒకంత వేకువ కోసం, నాలోని నీవు వంటి కావ్యాలే దీనికి ఉదాహరణ. ఈ కావ్యాలలోని భావాల ప్రకారం రావూరి మొదట కాంతమ్మతో ప్రేమలో పడ్డాడు. ఆ తర్వాత ఆమె మరణానికి దిగులు పడ్డాడు. ఆమె లేదని బెంగపడ్డాడు. ఆమెను తలుచుకుంటూ దుఃఖపడ్డాడు. ఆ శోకంలోంచే శ్లోకంలా మారాడు. మాది ప్రేమించుకున్న వివాహం కాదు, చూసి మెచ్చుకున్న వివాహం కాదు. అయినా ఆమె నన్ను ఎంత జాగ్రత్తగా చూసుకునేదంటే, ఒక అమాయకుడైన కొడుకుని తెలివైన తల్లి ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో ఆమె గారు నన్ను అలా చూసుకుంది. ఆమె అసలు పేరు కాంతం. ఆమె మంచితనాన్ని చూసి కాంతమ్మ అని నేనే చేర్చి పిలుస్తున్నానండి. 56 జనవరి 1వ తేదీ నుంచి డైరీ రాయడం మొదలుపెట్టాను. అంత క్రితం నాకు అలవాటు లేదు. నిన్నటి దాకా కూడా నేను డైరీ రాస్తూనే ఉన్నాను. అది అయిపోయింది. అందులో కాంతమ్మ గారు చనిపోయిన రోజులు, కాంతమ్మ గారు నా జీవితంలో ప్రవేశించిన సందర్భాలు, నన్ను డైరెక్ట్ చేసిన సందర్భాలు, నా తప్పుల్ని వెతికి చూపి నన్ను సక్రమమైన మార్గంలో పెట్టిన సందర్భాలు అవన్నీ కూడా అందులో ఉన్నాయండి. త్రిపురి నేను సుబ్బారావు గారని ఒక మంచి మిత్రుడు ఉన్నాడు. ఆయనతో చెప్పా, ఇవి ఇట్లా వేస్తే బాగుంటుంది భారద్వాజ అన్నాడు. అందుకని డైరీల్లో కాంతమ్మ గారికి సంబంధించిన అంశాలు ఏ పేజీలో ఉంటే అవన్నీ మళ్ళీ ఎత్తి రాయించి వాటిని పుస్తకంగా వేయించాను. అలా వేసినప్పుడు మొదటి పుస్తకం పేరు నాలోని నీవు, రెండవ పుస్తకం పేరు అంతరంగిణి, మూడవ పుస్తకం పేరు ఐతరేయం, నాలుగవ పుస్తకం పేరు అయినా ఒక ఏకాంతం, ఐదవ పుస్తకం పేరు ఒకంత వేకువ కోసం. ఆ తర్వాత కూడా కాంతమ్మని గురించి జ్ఞాపకం రాలేదా? కాంతమ్మని గురించి జ్ఞాపకం ఉన్నమాట నిజమే, ఇప్పటికీ జ్ఞాపకం వస్తూనే ఉంటుంది. భగవంతుడు కూడా నీ రూపంలో కనబడితే తప్ప నేను ఇప్పుడు గుర్తించలేను కాంతమ్మ. తెలుగు సాహిత్యంలో ఇప్పటి వరకు వేలాది నవలలు వచ్చాయి. కానీ పాకుడు రాళ్ళు నవల ఎంతో విశిష్టతను సాధించింది. జిలుగు వెలుగుల వెండితెర మాయాజాలం నేపథ్యంగా సినీ తారల జీవన కోణాలను ఆవిష్కరించిన ఈ నవల 2012 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ పురస్కారానికి ఎంపికైంది. తెలుగు అక్షరానికి దేశవ్యాప్త కీర్తిని సాధించిన 3వ గ్రంథంగా నిలిచిపోయింది. పాకుడు రాళ్ళు నవల తెర వెనుక జీవితాలకు ఆనవాళ్లుగా మారింది. గ్లామర్ వైకుంఠపాళిలోని సర్ప పరిష్వంగానికి బలవుతున్న జీవితాలకు నకళ్లుగా రూపుకట్టింది. మాయాజాలతారును కథ రాశాను. అదేదో జ్యోతిలోనూ ఏదో పత్రికలోనూ వచ్చింది. నేను మెడ్రాస్ నుంచి చనాలు వస్తున్నప్పుడు మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు ఆయన కుటుంబ సభ్యులు ఎక్కారు. ఆయన కింద బల్ల మీద కూర్చున్నాను, నేను పైన కూర్చున్నాను. పైనుంచి చూసి ఆయన జ్యోతి చదువుతున్నాడు. జ్యోతి ఏం చదువుతున్నాడు అని చూస్తే అదే కథ చదువుతున్నాడు. ఓ అరగంట తర్వాత పైనుంచి కిందికి దిగి నమస్కారం, తెలుసు ఆయన వ్యక్తిగతంగా. ఇప్పటిదాకా నీ కథే చదివానయ్యా అన్నాడు. ఎట్లా ఉందండి అన్నా. కథ బాగానే ఉందయ్యా, కానీ 10 మంది కూర్చోవలసిన ప్రదేశంలో
100 మందిని కూర్చోబెట్టినట్లుగా ఉంది అన్నాడు. అంటే ఏమిటో అన్నగారు నాకు అర్థం కాలేదండి అన్న. అరే 500-600 పేజీల నవలకి ఏమర్చవలసిన కథని 30 పేజీలు 40 పేజీల కథలు ఇమిడిస్తే అవన్నీ ఇరుక్కుపాలేదా అన్నాడు. అయిపోయింది. అప్పుడు కృష్ణాపత్రికని ముదిగొండ సుబ్రహ్మణ్య శర్మ గారని ఆయన రన్ చేస్తుంటే ఆయన అన్నాడు, మాకు ఇట్లా సీరియల్ రాయి భరద్వాజ అని. మంచిదండి అని ఈ కథ చెప్పారు. దీనికి హెడ్డింగ్ పెట్టిన వాళ్ళు శీలా వీర్రాజు గారు. భరద్వాజ సినిమా వాళ్ళు మాయదళతో రాజు వద్దు, ఇది పెట్టమయ్యా, ఏది పాకుడు రాళ్ళు అని పెట్టు, మంచిదండి అని చెప్పాము. అది దాదాపు 3.5 సంవత్సరాలు రన్ అయిందండి. గుండె గాయాల్ని, హృదయ శల్యాలని గొంతులోనే దిగమింగిన శివుడు ఆయన. లక్ష్మీదేవి వంటి సహచరిని అర్ధాంతరంగా కోల్పోయి విరాగిలా మారిన మహావిష్ణువు ఆయన. రాగద్వేషాలనన్నీ పక్కన పెట్టి రచనా సృష్టిలో తరించిన బ్రహ్మదేవుడు ఆయన. అందుకే రావూరి ఓ సాహితీ ఝరి, ఎన్నెన్నో వాక్యాల సిరి, నిర్వేద గానాల నిర్నిద్ర గీతాల షికారి. రావూరి మల్లెలు ముల్లులు కలగలిపిన జీవన విహారి.